బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు భారత్ పాకిస్తాన్ కు మరో షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మొన్న ఏదైతే పెహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిందో అనంతరం కూడా ఇటు భారత్ పాకిస్తాన్ కు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు మరొకటి చూసుకుంటే ఇటు ఏదైతే గగనతలం పాక్ ఎయిర్లైన్ సర్వీసులకు భారత గగనతలం మూసివేసింది. దీనికి సంబంధించి భారత గగనతలంలోనే పాక్ విమానాల రాకపోకలపై అయితే నిషేధం విధించింది భారత్. ఇటు ఇది పాకిస్తాన్ కి మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇండియన్ ఎయిర్లైన్స్ ను అనుమతి నిరాకరిస్తూ కూడా ఇటీవల పాక్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతీకార చర్యలకు ఇప్పుడు భారత్ సిద్ధమైందనే చెప్పుకోవాలి. భారత గగనతలాల్ని మూసివేసే దిశగా ఇప్పుడు భారత్ అడుగులు వేస్తూ ఉంది. పాకిస్తాన్ నౌకలు కూడా భారత జలాల్లోకి రాకుండా భారీగా పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేసి ఇప్పుడు గగనతలాన్ని మూసివేసే దిశగా అయితే ఇటు భారత్ అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. నిషేధం విధించాలి అంటూ కూడా ఇటు ఒక యోచన చేస్తుంది భారత్. ఒకవేళ భారత గగనతలం మూసివేస్తే పాక్ పై పెను భారం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు పాక్ ఏదైతే దీనికి సంబంధించి నిషేధం విధిస్తుందో ఇప్పటికే పాక్ అయితే ఆర్థికంగా తీవ్ర నష్టంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఒకవేళ ఇది పాక్ కి మరొక షాక్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్ గగనతలం మూసివేస్తే ఇటు ఆర్థికంగా కూడా పాక్ తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇటు ఇబ్బందుల్లో ఇప్పటికే విమానయాన సంస్థలు కూడా ఉన్నాయి. పాక్ విమానయాన సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పాక్ మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇప్పటికే భారత్ అయితే పాక్ కి ఒక్కొక్కటిగా షాక్లు ఇస్తూ వస్తుంది. ఇప్పుడు మరొకటైతే పాక్ మరొక షాక్ ని జారీ చేస్తుంది. సో మొత్తంగా ఇది భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు సాగర్? ఎస్ ప్రసన్న, కశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ తాజాగా భారత్కు సంబంధించిన విమాన సర్వీసులకు సంబంధించిన గగనతలాన్ని మూసివేసిన పరిస్థితి. తాజాగా భారత్ కూడా పాక్ విమాన సర్వీసులకు సంబంధించిన గగనతలాన్ని మూసివేస్తున్నట్లుగా కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం పాక్లో అంతర్గత గొడవలు, దీంతో పాటుగా సైనికులకు సంబంధించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు, మరోవైపు బాంబు పేలులు అక్కడ అంతర్గతంగా జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ ఘటన ఇప్పటికే మనం చూసుకోవచ్చు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తరపున మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్కి సంబంధించిన వీసాకు సంబంధించిన విషయంలో అటారీ బార్డర్ క్లోజ్ చేయడము, మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కమిటీ కూడా కేంద్ర మంత్రుల కమిటీ కూడా భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మరికొన్ని కీలక నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ విమానయాన సంస్థ ఇప్పటికే నష్టాల్లో ఉన్న నేపథ్యంలో మరి భారత్ గగనతలాన్ని మూసివేస్తే ఇప్పటికే ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్కు ప్రధానంగా భారత్ గగనతలం నుంచే వెళుతుంటాయి. కానీ మన గగనతలం మూసివేస్తే పాకిస్తాన్ విమానయాన శాఖకు తీవ్ర నష్టం, ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ భారత్ గగనతలం మూసివేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్, చైనా లేదా శ్రీలంక మీదుగా దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఇటు సమయంతో పాటుగా పెద్ద ఎత్తున నిర్వహణ భారం కూడా పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు పడే అవకాశం కనిపిస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్క ఎదురు దెబ్బ అనేది పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పటికే అనేక వివాదాలు జరుగుతున్నాయి, అంతర్గతంగా అనేక విమర్శలు ఇటు ప్రధాని, ఆర్మీ చీఫ్ కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఎదురు దెబ్బ తగులుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక విమర్శలు, వివాదాలు జరుగుతున్న తరుణంలోనే పాక్ మాత్రం కీలకంగా ఇటు భద్రతను కట్టుదిట్ట చేయడంతో పాటుగా రక్షణ శాఖకు సంబంధించిన త్రివిధ దళాలను అప్రమత్తం చేయడం, ఇటు మొదట ఇప్పటికే సమావేశం నిర్వహించిన జాతీయ భద్రతా మండలి కేబినెట్ మీటింగ్ అయిన అనంతరం కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రసన్న, సాగర్, ఇటు చూసుకుంటే ఇప్పటికే ఆ పాక్ విమానయాన సంస్థ అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరొకసారి ఇప్పుడు భారత్ అయితే భారీగా షాక్ ఇచ్చింది. సో దీని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనుకోవచ్చు?
ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరువెత్తి లక్ష్యంగా ఇటు భారత్ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో ఉగ్రవాదకి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ విషయంలో కూడా కొన్ని కీలక అడుగులు వేస్తున్న తరుణంలో ఇది ఒక కూడా కీలక పరిణామాన్ని కూడా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ సింధు జలాలకు సంబంధించినటువంటి అంశంలో రద్దు చేయడం, దాంతో పాటుగా ఇటు సైనిక చర్యలకు సంబంధించిన విషయంలో కూడా ఇటు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ కీలకంగా ఇటు ఎయిర్లైన్స్కి సంబంధించిన విషయంలో భారత్ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ఒక కీలక ప్రకటన. దీంతో పాటుగా ఇటు జలాలకు సంబంధించిన విషయంలో కూడా నౌకలను భారత జలాల్లోకి అనుమతించేందుకు కూడా అంటే దాన్ని కూడా నిషేధించేందుకు కూడా ఒక కీలక నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకునేందుకు యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రధాని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలపై రాజకీయ మండలితో పాటుగా ఇటు భద్రతకు సంబంధించిన విషయంలో కూడా కీలక సమావేశాలు రేపు ప్రధాని మోడీ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమావేశాల అనంతరం కూడా ఈ రెండు అంశాలతో పాటుగా మరికొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్తో యుద్ధం జరుగుతాయన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్ పైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు గగనతలం మూసివేస్తతో పాటుగా సముద్రాల మార్గాలను కూడా నిలిపివేస్తున్నట్లు, నౌకలను కూడా ఇటు భారత జలాల్లోకి నిషేధం విధించేందుకు కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు కీలక పరిణామాలు రేపు పూర్తిగా ఈ రెండు అంశాలపైన నిషేధం మరోవైపు భారత ప్రభుత్వం చేయబోతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే రేపు కీలక సమావేశాల అనంతరం కూడా మరికొన్ని కీలక ఆంక్షలు పాకిస్తాన్ పై విధించడంతో పాటుగా మరికొన్ని కీలక ప్రకటనలు రక్షణ శాఖ నుంచి కూడా వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రసన్న, ఈ పాక్ గగనతలం మూసివేతతో మాత్రం పాక్ ఎయిర్లైన్స్ కు ఇప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి పాక్ ఎయిర్లైన్స్ మరికొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి నిర్ణయాలు భారత్ ఇప్పటికే సింధు జలాల అంశం తీసుకోవడం, ఇటు ఎయిర్లైన్స్ మూసివేసే అంశంతో పాటుగా మరికొన్ని కీలక ప్రకటనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కు మరికొంత ఇబ్బందులు పడే అవకాశం, మరికొంత ఆర్థిక సంక్షోభంతో పాటుగా మరికొన్ని అంతర్గతంగా విభేదాలు, వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కి అయితే మరో షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ ఎయిర్లైన్స్ అయితే మూసివేస్తున్నట్లుగా కూడా ఇటు భారత్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇటు పాక్ అయితే విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు పాక్ ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఏదైతే వీసాలకి సంబంధించిన గడువు విధించింది, వీసాలకి సంబంధించి ఎవరైతే పాక్ కి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండియా విడిచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇప్పటికే భారత్ సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక షాక్ అయితే ఇటు భారత్ పాకిస్తాన్ కి ఇచ్చింది. ఇటు సింధు జలాలని కూడా నిలిపివేసింది భారత్. ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. భారత్ ఇంకా మునుముందు ఇటు పాకిస్తాన్ కు భారీ దెబ్బ తీసేందుకైతే భారత్ ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉంది. ఇప్పటికే గతంలో చూసుకుంటే ఎప్పుడైతే మనకి మొన్న ఉగ్ర దాడి జరిగిందో, ఉగ్ర దాడి అనంతరం కూడా ఇటు పాక్ కి ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఇటు పాక్ కు ఒక గట్టి షాక్ అనే చెప్పుకోవాలి.